విశాఖ మద్దెలపాలెంలోని శ్మశాన వాటికలో అదితి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇటు అదితి మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అదితి తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. అదితి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కుమార్తె మరణ వార్త విన్న శ్రీనివాస్ కుప్పకూలిపోయారు. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న నానమ్మ, తాతయ్య ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అదితి మరణ వార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఇంటికి తరలివచ్చారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ దీనావస్థ చూసి ప్రతి గుండె కంటతడి పెడుతోంది. వారం రోజుల నిరీక్షణ విషాదాంతమైంది. అదితి తమ జీవితాల్లో లేదన్న కఠోర వాస్తవం కన్నవాళ్లను చిదిమేస్తోంది. చూస్తున్న వాళ్ళ కడుపు తరుక్కుపోతోంది. చిన్నారి విషాదం విశాఖని ఆవేదనలో ముంచెత్తింది. అదితి మృతిపై సీఎం చంద్రబాబు చిన్నారి తండ్రి శ్రీనివాస్తో ఫోన్లో పరామర్శించారు. విశాఖ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. స్రవంతి, నేను శ్రీరామ్ని. విశాఖలో ఈ ఘటన జరగటంతో ఒక్కసారిగా నగరం అంతా కూడా విషాదంలో మునిగిపోయింది. కొద్దిసేపటి క్రితమే అతిథికి సంబంధించిన అంత్యక్రియల కార్యక్రమం కూడా పూర్తయింది. స్థానికంగా ఉన్న కేఆర్ఎం కాలనీలోని శ్మశాన వాటికలో అతిథిని ఖననం చేశారు. ప్రస్తుతం ఖననానంతరం కార్యక్రమాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులతో పాటుగా బంధువులంతా కూడా అక్కడే ఉన్నారు. అలాగే అతిథి ఇంటి వద్ద పూర్తి స్థాయిలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో ఇప్పటికీ ఎవరు కోలుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కేవలం బంధువులు మాత్రమే కాదు, అతిథి గురించి విన్నవారంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితులు. నిన్న డెడ్ బాడీ దొరికినప్పటి నుంచి కూడా పరిస్థితులు చకచకా మారిపోయాయి. పూర్తి స్థాయిలో కూడా ఈ ఘటనకు ఎవరిని బాధ్యులను చేయలేని పరిస్థితి. అయితే నగరవాసులంతా కూడా జీవీఎంసీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృతి చెందటం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి. కేవలం అతిథి బంధువులు మాత్రమే కాకుండా ఆమె గురించి విన్నవారంతా కూడా పెద్ద ఎత్తున అతిథిని కడసారి చూసేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి రావటం జరిగింది. అలాగే శ్మశాన వాటిక దగ్గరకు కూడా పెద్ద ఎత్తున మహిళలు కానీ అతిథి గురించి విన్నవారంతా కూడా అక్కడికి రావడంతో ప్రస్తుతం అక్కడ జనసందోహంగా మారింది. పరిస్థితి అంతా కూడా శోకసంద్రంగా ఉంది. ఆ ప్రదేశం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అతిథిని కడసారి వీక్షించేందుకు శ్మశాన వాటికలోకి రావడం జరిగింది. ప్రస్తుతం మనం అతిథి ఇంటి వద్దనే ఉన్నాము. మొత్తం అంతా కూడా అక్కడికి వెళ్ళటంతో ఇక్కడంతా కూడా కొంత నిర్మానుష్యంగా మారినట్లుగానే చెప్పుకోవచ్చు. ఒక రకమైన విషాద ఛాయలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు స్థానిక ప్రముఖులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం,